హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. రాత్రికాలం నుంచి ఉదయకాలం వరకు దేవత దగ్గర తన రెక్కల చాటున కాచి కాపాడి గడిచిన మహాశుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు తన చచ్చిన రెక్కల చాటున కాచి కాపాడి మరొక శ్రేష్టమైన వారాన్ని మనకిచ్చి నూతన పరుస్తూ నూతన ఆనందం, నూతన బలం, శక్తితో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే స్తోత్రములు, దేవునికే వేలాది వందనాలు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, నమ్మకమైన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని భూతగంతాల వరకు ఆయన నామంలో మనల్ని చిరస్థాయిగా చేసిన దేవుడు, మన బ్రతుకునే మార్చిన దేవుడు. హల్లెలూయా. మనం దేవునికి ఏం చేస్తున్నాం, దేవునిలో ఎలా ఉంటున్నాం? ఉదయాన్నే లేచి దేవునికి స్తుతులు అర్పించుకుంటున్నామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా? దేవుళ్ళు మనం ఆరాధించుకుంటున్నామా? మనం మహింపరచుకుంటున్నామా? మనం కనపరుచుకుంటున్నామా? మనం చూపు దేని మీద ఆశ పెట్టుకుంటున్నాం? ఈరోజు మనం దేని మీద ఆనుకుని ఉన్నాం? ఈ లోక సంబంధాల మీద ఆశ పెట్టుకున్నామా? లేదా దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నామా? మన ప్రతి దేవునికి ఇష్టమైన కార్యములు, ఇష్టమైన పనులు మనం ఉంటాము. దేవుడు మన గొప్పగా చేస్తాడు, మన గొప్పగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా దేవుడు నూతన పరుస్తూ నూతన ఆనందం, నూతన బలము, శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఎంతసేపు దేవునికి అంటి చుట్టుకుని మనం ఉండాలి. హల్లెలూయా. స్తుతులు చెల్లించుకుని స్తుతి ఆరాధన చేసుకుందాం, కీర్తన పాడుకొని దేవుని మహింపరచుకుందాం, గణపరచుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు గణపరచుకునే సమయం, ఆయన కృతజ్ఞ స్తుతులు చెల్లించుకునే సమయం, ఆయన పొగిడే సమయం, ఆయన్ని గణపరచుకునే సమయం, ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మేలైన దీవెనలతో నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు రోజు ఈ లోక సంబంధమైన ఆశల మీద నువ్వు పడద్దు. ఈ లోకమైన ఏది మీ కూడా స్పందించొద్దు. ప్రతి దానికి నిజాయితీగా, అది తప్పితే తప్పది ఖండించు. దేవుడు అదే కోరుకునేది. హల్లెలూయా. నువ్వు నిజాయితీగా ఉండు. నీ కళ్ళకి ఏదైతే తప్పు అనిపిస్తుందో అది ఖండించు. వినకపోతే సాక్షుల ద్వారా ఖండించు. నీ జీవితం వెలుగు నింపుకో. ఇతరుల మాటలు వినకుండా నీ బ్రతుకు నువ్వే మార్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. మహిమగల రాజా, కృపగల రాజా, జీవాధిపతి, జీవింపచేసే దేవానికి వందనాలు 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 వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు లేని దేవా, మమ్మల్ని నేను ఎంతో సంతోషంగా మమ్మల్ని నేను మీ వాగ్దానాలతో, మీ ప్రేమతో, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని దర్శించి మా బ్రతుకులు వెలుగు నింపి మా బ్రతుకుల్లో చిరస్థాయిగా చేస్తున్న దేవా, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ప్రేమ స్వరూపి నీకు వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, కృపల దేవానికి వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. Thank you, Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. Praise. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. సుకునాల సంపన్నుడా, సుకునాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుకునాల సంపన్నుడా,
స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది దర్శన ఆనంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణ ఆనంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నిన్ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నిన్ మాటల మకరందము. ఆస్వాదింతును మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నన్ను నీవిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. నీవు ఇచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాలు వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నిన్ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాలకి వారసుడా, నా జీవితం అంతా నిన్నే స్తుతించుకుంటూ, నిన్నే ఆరాధించుకుంటూ, నిన్నే మహింపరచుకుంటున్నా తండ్రి. నిన్ను తలంచగానే, నీతో
నన్ను జీవించగానే నా బ్రతుకుగా మారి ఉన్నాయి తండ్రి. నా నాట్యమాడిన అంతరంగంలోనైనా నన్ను ఎంతో ఆనందించి మీ ఆత్మతో మమ్మల్ని బలపరిచి నాట్యమాడిన నా అంతరంగంలో తండ్రి నైనా నీకు వందనాలయ్యా. నీ వెంటే వెన్నంటగానే మాకు ఆజ్ఞలు, మార్గాలు, మా బ్రతుకుల వెలుగులు, మా బ్రతుకుల జీవితాలు, మా బ్రతుకుల్లో నాయన ఎన్నో మేలులు జరిగినాయి తండ్రి. మిమ్మల్ని ఎన్నంటగానే నీ కృప తలంచగానే నా శ్రమలుగా లేకుండా నైనా మా శ్రమలు తీసివేసేసి మమ్మల్ని ఎంతో నైనా గొప్ప స్థితిలో ఉంచిన దేవా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. నేను రక్తవనుడా, దవనముండుడా, 10,000 ఆది సుందరుడా నీకే స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. నీ కృప తలంచగానే మా శ్రమలలాగా లేకుండా నేను అనిపించలేదు తండ్రి. మమ్మల్ని నడిపించావు. నువ్వు ఇచ్చే మహిమ ఎదుట ఏది కూడా అనే తగ్గలేదు నాయన. నీ మహిమ ఎదుట ఏది కూడా నైనా దానికి సాటి రాదు తండ్రి. నీ కృప, నీ కటాక్షం, నీ ప్రేమ, నీ జాలి ఎంచోపు మమ్మల్ని కాపాడుతున్నది. మమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తున్నారు తండ్రి. మమ్మల్ని ఎంతో జీవింపచేస్తారు. మమ్మల్ని మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. మా బ్రతుకులు నేను ఎంతో చిరస్థాయిగా చేస్తున్నారు తండ్రి. మీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం నేను నీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. స్తుతి. స్తోత్రం. ప్రేమ గల తండ్రి, కృపల దేవా నీకు వందనాలు. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Hallelujah. Glory. Hallelujah. స్తోత్రం తండ్రి. మహిమల రాజా నీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. స్తుతి. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నిత్యము కొనియాడబడుతున్న మా పరలోకమందున మా తండ్రి నీకే వందనాలు. నీకే నైన మహిమ తండ్రి. నీకే ఇసిని స్తుతి ఆరాధన మీకే అంకితం చేస్తూ యేసే అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతవరకు దేవుని మనము స్తుతులు అర్పించుకున్నాం. మనం దేవుడి ఆత్మీయ మనం తీసుకుందాం. కీర్తన గ్రంథము. దేవుడు గొప్ప ధన్యత ప్రతిదినం మనకిస్తున్నాడు. మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నాడు. మెండైన దీవెనలతో మనం ఆస్వాదిస్తున్నాడు. వేల కొలది వెండి బంగారముల కంటే ఆయన ఇచ్చే ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ వెండి బంగారాల కన్నా మహిమ కలగది. ఆయన ఇప్పుడు మనల్ని ఆస్వాదించే దేవుడు, మనల్ని గణపరిచే దేవుడు, మన స్థిరపరిచే దేవుడు. ఈరోజు మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కటాక్షము, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము. ఆయన ప్రేమ లేదే మన బ్రతకలేము. ఆయన ప్రేమ లేదే మనం జీవించలేము. మన బ్రతికే లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి దినము కూడా మనల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన సంతోషంతో దేవుని మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత. నీకే వందనాలు, నీకే మహిమ తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం. వేల కొలది వెండి బంగారములు నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు ఇలాగంటున్నాడు, వేల కొలది వెండి బంగారముల కంటే, ఈ నాణాల కంటే నువ్వు ఇచ్చే ధర్మశాస్త్రము నాకు మేలు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రము మనం ఆచరించాలి. ఈ ధర్మశాస్త్రం చుట్టూ మనం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం చుట్టూ మనం బ్రతకాలి. మన జీవితం ఎలాగుంటుంది, మన బ్రతుకు ఎలాగుంటుంది, మన బ్రతుకులు ఎలాగ నిండి ఉంటున్నాయి. ఈ లోకంలో మనము దేని మీద ఆశలు పెట్టుకుంటున్నాం? ఈ లోకంలో ఎక్కువగా వెండి బంగారాల మీద ఎక్కువ మనం ఆశలు పెట్టుకుంటున్నాం. మన మనసు ఎప్పుడు దాని గురించే, దాని రేటు పెరుగుతుందని బాధపడిపోతూ ఉంటారు. దాని రేటు తగ్గితే ఇంకా పరిగెట్టుకుని వెళ్ళి తీసుకుంటారు.
కానీ దేవుడిచ్చే ధర్మశాస్త్రం ముందు ఈ వెండి నాణాల కన్నా, ఈ బంగారం కన్నా, ఈ డబ్బు కన్నా, ఈ లోక ఆశల కన్నా, ఈ లోక జీవకుటం కన్నా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మనకి ఎంతో మేలు. దాన్ని అనుసరిస్తే మనకి ఎంతో మేలు. దాన్ని ఆరాధించుకుంటే మనకి ఎంతో మేలు. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం పాటిస్తే మనకి చాలా మేలు. ఈ లోక బంగారము మన పరలోక రాజ్యం చేరదో, ఎండి బంగారం కానీ అది మనకు పరలోక రాజ్యం చేరదో, ఈ ధనము మన కొరకు మన పరలోక రాజ్యం చేరదో, ఈ లోక మర్యాదలు మనం పరలోక రాజ్యం చేరదో. మనం ఎంచోపు దేవుని ధర్మశాస్త్రము, ఎందుకంటే ఆయన ఇచ్చే ధర్మశాస్త్రం మనకి ఎంతో మేలు, ఎంతో స్వస్థత, ఎంతో మన కీడిని తప్పిస్తుంది, మన బతుకుని మారుస్తుంది, మన జీవితాలు మారుస్తుంది. ఈరోజు నువ్వు మారుతున్నావా లేదా? నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా లేదా? ఎవరో ఇచ్చే డబ్బు కోసం నువ్వు ఆశ పెట్టుకుంటున్నావా? ఎవరో ఇచ్చిన పరిపత్తు కోసం, లేకపోతే ఎవరో ఇచ్చే అధికారం కోసం, ఎవరో ఇచ్చే ధనం కోసం, ఎవరో ఇచ్చే నిన్ను మొలక చెట్టు ఎక్కెత్తే నువ్వు దానికి పొంగిపోతున్నావా? ప్రేమ సోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చే ధర్మశాస్త్రం, దేవుడిచ్చే ఆజ్ఞల కొరకు, దేవుడిచ్చే ప్రేమ కొరకు, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే శాంతి, ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వేలు కొలది వెండి బంగారము నాణాల కంటే నీవు ఇచ్చే ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని నామానికే స్తోత్రములు. దేవుని నామానికే మహిమ ప్రభావములు ఆయనకే యుగ యుగములు ఆయనకి చెల్లునుగాక. హల్లెలూయా. దేవుడు గొప్ప ధన్యత ప్రతి దినము మనకి ఇస్తున్నాడు. నూతన స్వభావం, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. మన బ్రతుకులు మారుస్తున్నాడు. మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నాడు. ఈరోజు మనము దేన్ని అనుసరిస్తున్నాము? మన మార్గాలు ఎటు ఉన్నాయి? మన మార్గాలు ఎటు నడుచుకుంటున్నాము? దేవుడిచ్చే మంచిని మనం చూసుకుంటున్నామా? దేవుడిచ్చే ప్రేమను మనం పంచుకుంటున్నామా? మనం ఆత్మీయులుగా ఉండి ఎంతసేపు కుళ్ళులు కుత్రాంతాలతో మనం ఉంటున్నామా? ఒకసారి మనం గమనించుకుందాం, మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడైతే తప్పించుకుంటున్నామో, ఎక్కడైతే తప్పుతున్నామో, ఎక్కడైతే దేని వలన మనము ఆశ్రయించడమో, దేని వల్ల మనము జీవితం ఎటుపోతుందో ఒకసారి మనం గమనించుకుందాం. ఈ ధర్మశాస్త్రం మనకెంతో మేలు. దేవుడిచ్చి ఈ ఆత్మీయాహారం మనకెంతో మేలు. ఈ లోక భోగాల కంటే దేవుడిచ్చే ధర్మశాస్త్రం మనకెంతో మేలు. ఈ లోకం మీద, ఈ లోక ఆశలు, ఈ లోక జీవకుటము, నేత్రాశ, శరీరాశ ఏది కూడా మనం చెంత చేరకుండా మనం ధర్మశాస్త్రం కిందే జీవించినట్లయితే మనకెంతో మేలు. ఆయన ఇచ్చే ఆ ప్రేమ, ఆ కనికరము ఎప్పుడు కూడా మనలో ఉండాలి. మన జీవింపచేస్తుంది, మన బ్రతుకులు మారుస్తుంది, మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతుంది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన చేసిన మేలులు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం అంతరంగంలో మన ప్రాణము, మన బ్రతుకు, మన జీవితం ప్రతీది కూడా దేవుడు ఇచ్చే మహిమలతో మనము ఆనందపడాలి. ఆయన మహిమలలో మనం ఉండాలి. ఆయన కృపలో మనం ఉండాలి. ఆయన ఇచ్చే గిఫ్టులలో మనం ఉండాలి. ఆయన ఇచ్చే వాగ్దానాల మీద మనం ఉండాలి. ఆయన ఇచ్చే ఫలాల మీద మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనము నీతిని అనుసరించిన ఎడల మనకి నీతి తగ్గుతుంది. నువ్వు నీతి తప్పితే నువ్వు నరకానికే పోతావు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఈ లోకం మీద, ఈ లోక ఆశల మీద, ఈ లోక జీవకుటం మీద, ఈ లోక నేత్రాశ మీద, శరీరాశ మీద, వీటి మీద ఆశలు పెట్టుకోకుండా, ఎవరు ఇచ్చే పేర్ల మీద ఆశలు పెట్టుకోకుండా, ఒకరి మీద ఒకరు మనం బురద జలుపుకోకుండా, నీ కంటికి ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించుకుంటూ, ఎవరైనా దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే ఇది కరెక్ట్ కాదని మనం గద్దించాలి. హల్లెలూయా. మనము మేలైన దాని కొరకు మనం ఎదురు చూడాలి. మన ఆత్మీయ ఆహారము, మన ఆత్మీయకి ఏది కావాలో దేవుడికి తెలియను. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు ఆత్మీయ ఆహారం ఈ జీవితాల్లో వెలుగులు నింపును గాక. ప్రతిదినము దేవుడు మన గొప్ప చిత్తులో ఉంచి, ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు, మనం రక్షించే దేవుడు, మనం కాపాడే దేవుడు. మనకి ఏది కావాలన్నా దేవుడికి తెలుసు. దేవుడు మనం అడగకుండానే మనకి దయచేసి ధారాళముగా దయచేసే దేవుడు. హల్లెలూయా. మనం నీతిని అనుసరించుదాం, నీతిగా బ్రతికిదాం, నీతిగా జీవిద్దాం. ఒకళ్ళ ఆశల మీద మనం ఆశలు పెట్టుకోకుండా, ఒకళ్ళ డబ్బు మీద మన ఆశలు పెట్టుకోకుండా, ఎవరో ఏదో కొనుక్కున్నాడు మనం ఆశలు పెట్టుకోకుండా, ఎవడో ఏదో చేస్తున్నాడని మన ఆశలు పెట్టుకోకుండా, ఆడు ఎలా చేస్తున్నాడు నేను కూడా ఎలా చేయాలని ఆశలు పెట్టుకోకుండా, దేవుడిచ్చే మార్గాలను, దేవుడు ఏది కూడా నీకు ఏం చేయాలి ఏం చేయకూడదు దేవుడు నీకు
బయలుపరుస్తాడు. దేవుడిని అడుగు, నీకేం కావాలో, నీకేది అవసరమైనా దేవుడిస్తాడు. దేవుడిని నమ్ముకో. ఆయన నిన్ను పోషించిన దేవుడు, నీకేది కావాలన్నా నీకే కూడా ప్రతిదీ కూడా దేవుడు ధారాళముగా దయచేసే దేవుడు. హల్లెలూయా. ముందుగా మనము ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికి ఆయన నామాన్ని మనం కనపరుచుకుని సరిపరచుకునే వారుగా మనం అందరం ఉందాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి సమస్య కోసం, ప్రతి ఇబ్బందుల కోసం, ప్రతి అక్కర్ల కోసం దేవుడు మనకి ఎంతో మేలు, ఎంతో ఉపకారాలు, ఎన్నెన్నో ఆయన మనల్ని ప్రతి విషయంలో కూడా సమస్తము ఆయన ధారాళంగా దయచేసే దేవుడు. మనం ఉదయాన్నే లేచి ఆయన్ని ఆరాధించుకుని, తుచ్చించుకుని, మహింపరచుకుని, గనపరుచుకుని ఆయన పాద సన్నిధిలో మనం గోజాడి, ఆయన పాద సన్నిధిలో మనము ఉదయకాలంలో 1 గంట, 1 అరగంట ఆయనలో మనం ఏకీపించి ఆయనలో మనం ఉంటే మెండైన దేవుని, మెండైన ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు దేవుడు. ఈ లోక ఆశలు, ఈ లోక జీవకొట్టం, నేత్రాశ, శరీరాశ దేట్ల మీద కూడా నిన్ను పోనివ్వకుండా, నీ కన్నులని ఏ వ్యర్థమైన ఇట్ల మీద కూడా దృష్టి పెట్టకుండా తిప్పివేసే దేవుడు. మనం చూపు వేడుకోవాలి. మనం ఎలా నడుచుకుంటున్నాం, మన మార్గాలు ఎలాగున్నాయి, మన మార్గాల్లో ములుకంపలు ఉన్నాయా, లేకపోతే ఏదో ఉన్నది, ఏ సమయంలో ఏ అపవాదకుడు ఎటు నుంచి దాడి చేస్తో తెలీదు. మనం ఎంతో దేవుని చుట్టూరు అంటి చుట్టుకుని మనం ఫలింపాలి. ఆయన ద్రాక్ష వల్లే మనం తేగలం. ఆయన చుట్టూరు అంటి చుట్టుకుని ఫలింపితే మనకి ఎంతో మేలు, మనకెంతో సురక్షిత. హల్లెలూయా. ఎంచోపు మనం ప్రతి దినము ఫలింపాలి, ప్రతి దినము ఆయనలో ఎదగాలి, ప్రతి దినము మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన ఆజ్ఞలు మనం తోట తప్పకుండా ఆయన ఏదైతే మనకి లిఖించబడి ఉన్నాడో, ప్రకటన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం అందరం కూడా దేవునికి ధర్మశాస్త్రంగా మనం లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళు ఆరాధించుకుంటూ, మహింపరచుకుంటూ, గనపరుచుకుంటూ, ఆయన నామాన్ని గనపరుచుకుంటూ ఎప్పుడు కూడా బూతు గంతాల వరకు ఆయన్ని విడిచిపెట్టేవారు కాకుండా మనం అందరము ఆయన ప్రేమలో వర్ధిల్లాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయన కృప ఇప్పుడు మన తోడు ఉంటుంది. ఆయన కృప ఇప్పుడు మనకి అనుకరంగా ఉంటుంది. సకల ఆశీర్వాదాలకి కారుపుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నేను నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మార్పు లేని దేవా, మారని దేవా, ఎంచోపు నిత్యము మమ్మల్ని నాయన నీ రెక్కల చోటున కాచి కాపాడి, నీ సిలువు చోటున మరుగుపరిచి మమ్మల్ని ఎంతో నాయన ఉదయకాలంలో సూర్యుడిలాగా మమ్మల్ని ఉదింపచేసి, మమ్మల్ని ఫలింపచేసి, మమ్మల్ని ఎంతో నాయన నీ తట్టి తిరిగి ఈ లోక ఆశలు, ఈ లోక జీవకుటం, నేత్రాశ, శరీరాశ దేని మీద కూడా మేము ఆశలు పెట్టుకోకుండా, ఈ లోక మర్యాద మీద ఆశలు పెట్టుకోకుండా, ఈ లోక ధనం మీద కానీ, ఆస్తి మీద కానీ దేని మీద కూడా మిమ్మల్ని ఆశలు పెట్టుకోకుండా నాయన ఎంచోపు మేము పరలోక రాజ్యంకి, ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఫలాల కోసం, పరలోక రాజ్యంలో ఉన్న మాకు ఏదైతే దాచిపెట్టున్నారో దాట్ల కోసమే మేము పాకులు పడేటట్టు మమ్మల్ని బలపరచండి. మా చుట్టూరు కంచి వేయండి. మా జీవితాలు వెలుగులు నింపండి ప్రభా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాత పెట్టమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములనైనా ఈ లోకాన్ని సృష్టించి, ఈ లోకాన్ని ఇష్టంగానైనా నిర్మించి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, ఆది అంతం లేని దేవా, నీకు స్తోత్రములనైనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము తండ్రి. నీ పాద సన్నిధిలో మేము గోచారుతున్నాం తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి, త్వరణం బట్టి నీకు స్తోత్రములనైనా. మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకే తెలియదు తండ్రి. మేము ఎక్కడి నుంచి జీవిస్తున్నామో మాకే తెలియదు నాయన. మేము ఎలా బ్రతుకుతున్నామో మాకే తెలియదు తండ్రి. పెంట కుప్ప మీద కానీ పందిలాగా మేము బురదలో పోలాడుతూ ఉండేవాళ్ళం మమ్మల్ని నాయన. అమూల్యమైన రక్తంతో మీరు కడిగి శుద్ధి చేసి ఈరోజు మహిళం మొత్తం అంతా తీసివేసిన ఆయన మమ్మల్ని అంత కాపాడిన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మేము ఎంతోనైనా నీతిమంతులుగా, నీతిమంతురాలుగా, శాంతి సమాధానంతో మమ్మల్ని మార్చి మా బ్రతుకుల్లో వెలుగులు నింపిన దేవానికి స్తోత్రములు తండ్రి. నువ్వు నిర్మించిన, మీరు ఇష్టంగా నిర్మించిన ఈ ప్రపంచం కొరకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నీ ప్రజలు గోడను చూసి దాటిపోద్దు నాయన. నీ ప్రజలు బాధ్యత దాటిపోద్దు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి. నేను ప్రపంచం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి తండ్రి. న్యాయాధిపతిగా తీర్చండి నాయన. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో
ఎక్కడైతే నేను రాతిగుండు ఉందో రాతిగుండు తీసుకొచ్చి మాసం గుండం దయచేయండి తండ్రి. ప్రేమ, కనికరమ, శాంతి, సమాధానం ప్రతి దేశానికి కలగజేయండి నేను. ఆత్మీయులుగా ఉండి నేను అందరం ఒకరికొకరు సహాయం చేసుకునేటట్లుగా, ఒకరికొకరు ప్రేమించుకునేటట్లుగా బలపరచండి. మేము ఒకడే దేవుడు, ఆయనే సర్వశక్తి గల దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన గ్రహించుకునేటట్టు బలపరచండి. ఆయన నామంలోనే రక్షణ ఉంది, ఆయన నామంలోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది, ఆయన నామంలోనే మాకు ప్రతిది కూడా దయచేసే దేవుడు, ధారాళంగా దయచేసే దేవుడు అని ప్రతి దేశం కూడా గ్రహించుకునేటట్టు బలపరచండి. ప్రతి పరిశుద్ధాత్మతో దర్శించండి. ప్రతి దేశంలోనైనా ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సోదరులు ఉన్నాయో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి దేశంలోనైనా అప్పుల బాధలు, ఇబ్బందులు, సోదరులు ఈ కరోనా వైరస్ వల్లనైనా ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడుతూనైనా మరి ఎన్నో దేశాలు నష్టపోతూ నేను అప్పుల బాధలో కూరుకుపోయి నేను ఇబ్బందులు పడుతూ ఉన్నా తండ్రి. ఒకసారి మీరు అధికారుల మనసులు మార్చండి. ఆనాడు యేసోబు ఎలాగైతే నేను ధైర్యంగా ముందుగానే కరువును గ్రహించి అది 7 సంవత్సరాలకు వచ్చేటట్లుగా తను తీసుకున్న నిర్ణయము మీరు ఎలాగో సఫలం చేశారో తండ్రి, అదే రీతిగానైనా ఇప్పుడున్న ప్రతి దేశాలు అధికారులు మంచి బలపరచండి. వాళ్ళు ఏం చేయాలో ముందుగా జ్ఞానాన్ని దయచేయండి. వాళ్ళు ఏం చేయాలోనైనా ముందుగానే వాళ్ళని బలపరచండి తండ్రి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకుండా మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప కాదు, ఇవన్నీ కూడా వాళ్ళు నేను ఈ పరలోక రాజ్యం చేరదని వాళ్ళందరూ గ్రహించుకునేటట్టు బలపరచండి, స్థిరపరచండి. ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ ప్రజలు నేను ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నారో ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఎక్కడైతే బాధల్లో ఉన్నారో, సోదరులు ఉన్నారో ఒకసారి జ్ఞాపం చేసుకోండి తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూరు కంచివేయండి. ఏ అపవాదిగడ చెంత చేరకుండా, ఏ అపాయము, ఏ కీడు ప్రతి కుటుంబానికి రాకుండా తండ్రి మీరు అట్టి కంటి తండ్రి. చుట్టూరు కంచివేయండి తండ్రి. మీ చుట్టూరైనా ఫలింపచేసేటట్టు బలపరచండి. మిమ్మల్ని ఆనుకునేటట్టు బలపరచండి. ధర్మశాస్త్రం మీరు ఇచ్చే ధర్మశాస్త్రం ద్వారానే మేము మేలు కలుగుతుందని ప్రతి కుటుంబం గ్రహించుకునేటట్టు బలపరచండి. ఈ లోక ఆశ్రయని, ఈ లోక ఆశల మీద కానీ, మీ లోక మర్యాద మీద కానీ దృష్టి పెట్టకుండా తండ్రి ఎంచోపు పరలోక రాజ్యం చేరడానికి ప్రతి కుటుంబం అనైనా నీతిముగా, శాంతి సమాధానంగా, ప్రేమ కలిగి నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే రీతిగానైనా ప్రతి కుటుంబం కూడా ప్రేమించుకునేటట్టు బలపరచండి. ఎవరైతే ఏ కుటుంబంలో నేను శాంతి లేదో, సమాధానం లేదో, ప్రేమ లేదో వాళ్ళందరినీ మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ప్రతి కుటుంబంలోనైనా మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా. ప్రతి కుటుంబంలోనైనా శాంతి సమాధానం కలిగించి ప్రతి కుటుంబంలో తండ్రి ఏ ఉద్యోగం లేని పెట్టి ఉద్యోగం తెచ్చండి తండ్రి. ఏదైతే వృద్ధింపులు ఏమిటో వృద్ధింపు చేయండి తండ్రి. ఎక్కడైతే బాధలు ఉన్నాయో, సోదరులు ఉన్నాయో తీసివేయండి తండ్రి. ఎక్కడైతే రాతిగుండు ఉందో రాతిగుండు తీసివేసి మాసం గుండం దయచేయండి తండ్రి. ప్రేమ, శాంతి, సమాధానంగా మేము ఉండేటట్లు బలపరచండి. ఏ కుటుంబంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్వ్యాధులతో, థైరాయిడ్తో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో నేను ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారు సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సార్నించారు కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించిన తండ్రి. ఏ బిడ్డ అయితే ఇంకానైనా ఈ శోధనలో, రోధంలో ఇంకా అప్పువాదిగడి బందీలో ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలు విడుదల కలిగించిన తండ్రి. పరిశుద్ధ ఆత్మతో మీరు దర్శించండి తండ్రి. దీవించండి, ఆస్వాదించండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న విద్యాముల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరువారి దినాలు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఆ రక్షణ పొందుకునేటట్టు మీ మహిమలో పొందుకునేటట్టు బలపరచండి తండ్రి. దీవించండి, ఆస్వాదించండి. ఈ రోజునైనా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో యవనస్తుల కొరకు వాళ్ళ చుట్టూరు కంచివ్వండి. ఏ అపోతగాడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలీదు. దివారాత్రులు ధ్యానించేటట్లుగా వాళ్ళు బలపరచండి. పాపులు అనుసరించే మార్గాలు వాళ్ళు నడకుండా తండ్రి వాళ్ళు అంచేపు మీ తట్టి తిరిగేటట్లు బలపరచండి. యవనస్తులు చుట్టూరు కంచివేయండి. ఈ నా కాలం యవనస్తుల్లో నేను చెడు మార్గాల్లో ఈ డ్రగ్స్లకి, ఇష్టనాలకి, వీరులుగా చేస్తూ ఉన్నారు. అలాంటి యవనస్తులు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి ఎంచోపు నాయన ఈ లోక మర్యాద మీద ఆశలు పెట్టుకోకుండా ఎంచోపు నాయన మీ తట్టే తిరిగేటట్లు బలపరచండి. ప్రతి యవనస్తులు జ్ఞాపనెత్తండి. ప్రతి ఒక్కరిని నేను మీ ఒక పాత్రగా వాడుకోండి తండ్రి. మీ చిత్తం ఏమైనదో, మీ తలంత ఏమైనా ఉన్నదో బయలుపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారు. ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. మరి సంతానం లేకుండా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ఇంకా రక్షణ పొందుకోలేదేమో, ఏ ఇబ్బందులు ఉన్నానైనా అమూల్యమైన రక్తంతో మీరు కడగండి తండ్రి. ఏహో ఇచ్చే బహువానైన స్వాచ్ఛాన్ని వాళ్ళు పొందుకునేటట్టు బలపరచండి. ఈరోజు నిండి గర్భంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి. ఈరోజు డెలివరీ టైంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకానైనా రక్తం లేకపోతే రక్తం దయచండి. ఆపరేషన్ పడితే తోడుగా ఉండి నేను ఆ ఆపరేషన్లో సఫలమయ్యేటట్టు ఆ ఆపరేషన్ చుట్టూరు కంచివేయండి తండ్రి.
దీవించండి, ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వివాహం జరిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ఊరుని ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో మీ చిత్తమే ఉన్నది తండ్రి. అదే రీతిగా ప్రతి బిడ్డని మీరు బలపరచండి. ఎవరికైతే ఉద్యోగం లేదు ఉద్యోగం తెచ్చండి, లైసెన్స్ లేదు లైసెన్స్ తెచ్చండి, ఎక్కడైతే నైనా వ్యాపారంలో నష్టపోతున్నారో వ్యాపారంలో నైనా బలపరచండి, స్థిరపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరాలకు అడుగు పెడుతుండగా నేను ఇంకా పలింపుకొని ఉన్నారేమో తండ్రి. ఎన్ని ఎన్ని పుట్టినరోజు జరుపుకున్నా ఇంకా పలింపు లేకుండా ఉన్నారేమో తండ్రి. వాళ్ళు పలింప చేసేటట్టు ప్రతి పుట్టినరోజుకి వాళ్ళు పలింప చేసేటట్టు వాళ్ళు ఎంతసేపు నేను మీ తట్టి తిరిగేటట్లు బలపరచండి. ప్రతి జీవితాల్లో వెలుగులు నింపండి. ఈరోజు సంఘ కాపుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఈ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను మీరు అభిషేకించిన పాస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకరిని నిందలు వేసుకోకుండా ఎవరైతే తప్పు చేసినా ఖండించుకుంటూ, ఎవరు తప్పుడు బాధలు బోధిస్తున్నారో వాళ్ళని ఖండించుకుంటూ ఎంతసేపు నేను వాళ్ళు మీ తట్టి తిరిగేటట్టు బలపరచండి. ఈ లోక మర్యాద కానీ, డబ్బు మీద కానీ, కార్ల మీద కానీ, దేని మీద కూడా ఆశలు పెట్టుకోకుండా నేను ఎవరు ఏదిస్తారో దాని గురించి బ్రతికినామని అనుకోకుండా నేను ఎంతసేపు నేను మీ తట్టి తిరిగేటట్లు బలపరచండి. పరలోక రాజ్యం చేరేంత వరకు ఎన్ని ఆత్మలు రక్షించుకున్నాం అదే లెక్కించుకునేటట్టు బలపరచండి. లేకపోతే గల్లపెట్లు ఎంత ఇస్తున్నారో ఎవడేది ఇస్తున్నారా అని చూడుకోకుండా తండ్రి, ఎవడో సహాయం చేతలేదని ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పోటు తినలేకుండా ఇబ్బందులు పడుతున్న సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ లోకంలో ఆహారం లేని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వికలాంగులు జ్ఞాపకం చేసుకోండి, కన్ను లేని వారు, చేతులు లేని వారు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. నేను పేద అనాథులు ఉన్నారు తండ్రి. మరి చిన్న పిల్లలు నేను ఒక పూట తింటే పూట లేని పిల్లలు ఉన్నారు తండ్రి. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ధారాళంగా వాళ్ళకి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరినైనా రెట్టింపు ధనం ఉంటే వాళ్ళకి ఇచ్చేటట్లు బలపరచండి. రెట్టింపు ఏది ఉన్నా కూడా నేను ఆనాడు జగ్గరిలాగా నన్ను మొత్తం అమ్ముకుని ఎలాగైతే ప్రజలకు ఇచ్చి మీ మేలు పొందుకున్నాడో అదే రీతిగా నేను ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. నేను ఈరోజు విదేశాల్లో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ అరబ్ దేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ విడుదల కలిగించండి. ఎవరికి తక్కువ దయచేయండి. మరి పాస్పోర్ట్లు తనాజులు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న అధికారి మనసులు మార్చండి. వాళ్ళకి తనాజులు పాస్పోర్ట్లు ఇచ్చేటట్లు బలపరచండి. గొప్ప సాక్షిగా మీ సన్నిధులు నిలబెట్టుకోండి. మరి విదేశాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఆరాధించుకొని స్తుతించుకోవడానికి ఒక్క రోజైనా వాళ్ళకి సమయం ఇచ్చేటట్టు బలపరచండి. ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఆరాధించి స్తుతించుకోవడానికి టయానికి ఇచ్చేటట్టు బలపరచండి. ప్రతి కుటుంబంలో మీద వెలుగులు నింపండి. ప్రతి జీవితాల్లో వెలుగు నింపండి. మేము పరలోక రాజ్యం చేరడానికి మమ్మల్ని ఒక్కో మెట్టి సరాలు చేసుకునేటట్లు మమ్మల్ని బలపరచండి. ఏ అపవాది కూడా మా చుట్టూ చేరకుండానైనా మా చుట్టూరు కంచిపెండి తండ్రి. మేము ఎంచోపు నీతి అనుసారంగా నీతిమైన జీవితం, నీతిమైన మేలుతో, నీతిమైన బ్రతుకుతో మేము ఉండేటట్లు బలపరచమని ప్రతి సేవకుల్ని, ప్రతి యవనస్తుల్ని, ప్రతి పెద్దల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించమని మేమందరము నేను కలిసి పరలోక రాజ్యంలో చేరడానికి ఏమి చేయాలో ఏ నీతి అనుసరించాలో మమ్మల్ని బయలుపరచండి తండ్రి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామంలో త్రియేక నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఏసు రక్తమే జయం, సులువ రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. మన పరమ తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. ఆయన కృప ఇప్పుడు నిరంతరము మనతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.